ఇప్పుడు ఆంజనేయ స్వామి చిన్న వయసు. ఆయన ఏం చేసేవారంటే అడవుల్లో అంతా తిరిగేవాడు. అంటే నాకు ఇంత శక్తి ఉంది, ఇంత శక్తి ఉంది, నేనేమన్నా చేసుకోవచ్చు అని చిన్నతనం కదా. అక్కడ ఉన్న అడవిలో చెట్లన్నీ పీకేసేయాడు, పెద్ద పెద్దవన్నీ లాగే ఆయన శక్తితోటి. ఆ శక్తితోటి అంతా చెట్లని ఇరగొట్టేయడము, అక్కడ ఉన్న ఋషులని వాళ్ళు ధ్యానం చేసుకుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడము. అక్కడ ఏంటంటే జంతువులని, ఒక ఏనుగుని ఆ తొండం పట్టుకొని మొత్తం తిప్పేసి విసిరేసేవాడు. అలా అల్లకల్లలో చేసేవాడు అనమాట. మొత్తము గందరగోళం అడవిలో చేసినప్పుడు అక్కడున్న ఋషులు ఇబ్బంది పడేవాళ్ళు. హనుమంతుడు వల్ల వాళ్ళు ఇబ్బంది పడి ఒక రోజు శాపం పెడతారు. నీకు ఇంత శక్తులు ఉన్నాయి అని చెప్పి, నీకు అహంకారం ఉంది కదా, ఈ శక్తులన్నీ నీకు పోవాలి, నీకు ఈ శక్తులన్నీ పోవాలి. నీకు ఎవరైతే గుర్తు చేస్తారో, నీకు ఈ శక్తులన్నీ ఎవరు గుర్తు చేస్తారో అప్పుడే నీకు ఈ శక్తులన్నీ వస్తాయి అని చెప్పేసి ఒక ఋషులు ఆంజనేయ స్వామికి శాపం పెడతారు. సాధన పెంచినప్పుడు మనకు శక్తులు వస్తాయి, థర్డ్ ఐ ఓపెన్ అయిపోతుంది, అంత అర్థమైపోతుంది. అహంకారం, కొంతమందికి ఏంటంటే అహంకారం వచ్చేస్తుంది, నేను గొప్ప, నాకు అంతా తెలిసిపోతుందని. కొంతమంది మంచి మార్గంలో వచ్చిన వాళ్ళు కూడా చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ధర్మ మార్గంలో ఉన్నాడు కాబట్టి ఒక దేవుడు అయ్యిండు, ఇప్పుడు అందరు పూజలు అందుకుంటున్నారు. ఇప్పుడు రావణుడు, ఆయన ఎంతో సాధన, ఎంతో శక్తి పొందుకున్నాడు, ఆ శివుడినే ప్రత్యక్షం చేసుకున్నాడు. ఎంతో శక్తి పొందినవాడు దుర్మార్గము ఆలోచనల ద్వారా ఈ రోజు ఆయనను ఎవరు పూజించరు, ఆయన గురించి ఎవరు గుర్తు ఒక విలన్ లాగా ఆయన అయిపోయాడు. అంటే నువ్వు ధర్మ మార్గంలో ఉండి నువ్వు సాధన పెంచుకొని నీ శక్తిని నువ్వు ధర్మం కోసం చేస్తే నువ్వు ఒక దేవుడుగా అయిపోతాడు, లేదు అంటే ఒక రావణుడిగా అయిపోతాడు. ఇక్కడ ఏంటంటే అహంకారంని ఎలా అంటే చాలా మంది అహంకారంతో తనను తాను తక్కువ చేసుకుంటారు, విలువ అనేది పోతుంది.